మగువలు మనసులో రహస్యాలను దాచలేరట. అది బలహీనత కాదు, అది ఒక శాపమట. ఏమిటా శాపం? ఎవరు ఎవరికిచ్చారు, ఎందుకిచ్చారు? రండి, తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలిగా. రండి, ఈ శాపం కథా కమామేషు తెలుసుకునేందుకు మహాభారతంలోకే ప్రవేశించాలి. అనగనగా అది మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామం పరిసమాప్తమైన సమయం. చివర్లో శాంతి పర్వంలో భాగంగా కురుక్షేత్ర సంగ్రామంలో మరణించిన వీరులు, రాజులు, సైన్యాధ్యక్షులు అందరికీ పిండ ప్రదానం చేసే సమయమది. వేదవ్యాస మహర్షి మూలభారతం ప్రకారం మన సంస్కృతిలో అంత్యక్రియల కంటే తర్వాత చేసే ఉత్తర క్రియలకే ఎక్కువ ప్రాధాన్యం. అందుకే తర్పణాలు, పిండ ప్రదానాలు, మైల స్నానాలు, దాన ధర్మాది క్రియలు. దేహం వదిలిన జీవుడికి పుణ్యలోకాలు చేకూర్చేందుకు, ఆ జీవుడికి స్వాంతన చేకూర్చి అతని స్వర్గ ప్రయాణం సాఫీ చేసేందుకున్న ప్రక్రియలే ఇవన్నీ. ఇందులో భాగంగా మహాభారత యుద్ధానికి వస్తే ధృతరాష్ట్ర ఆజ్ఞానుసారం ఉభయ పక్షాల్లోని వారు వారి వారి సభ్యులకు, సన్నిహితులకు తిలోదకాలు, అపర కర్మలన్నీ సశాస్త్రీయంగా ధర్మరాజు చేత విదురుని ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. చితికిన కళేబరాలు కొన్ని, దొరికిన భాగాలకు కొన్ని, ఇలా వీలైనంతవరకు కర్మలు చేస్తూ ఉంటారు. ఇలాంటి శోక వాతావరణంలో క్షత్రియ ధర్మాన్ని పాటించి యుద్ధంలో మరణించి వీరమరణం పొందిన వారికి తర్పణం వదిలితే వారు దేవలోకంలో మహానందాన్ని పొందుతారన్న కాంక్షతో హస్తినాపురం సమీపంలో గంగాతీరంలో ధృతరాష్ట్రుడు, ధర్మరాజు, గాంధారి, కుంతి తదితరులు తమకు సంబంధించిన పితృకార్యాలు చేయడానికై కూర్చుని ఉంటారు. చుట్టూ ఋషులు, బంధువులు, వేదపారాయణం. మహాభారత యుద్ధంలో గెలిచిన తర్వాత పాండవుల పక్షాన ధర్మరాజు, కౌరవుల పక్షాన ధృతరాష్ట్రుడు యుద్ధంలో మరణించిన తమ తమ పక్షాల కుటుంబ సభ్యులకు, బంధువుల ఆత్మశాంతికి దాదాపు నెల రోజులు గంగాతీరంలో ఉంటూ తర్పణాలు వదులుతూ ఉంటారు. ధృతరాష్ట్రుడు వ్యక్తిగతంగా తన వైపు మరణించిన కౌరవులకు తర్పణం వదులుతూ ఉంటారు. పురోహితుడు పేరు చదివిన తర్వాత కౌరవుల పక్షం వారి పేరైతే ధృతరాష్ట్రుడు, పాండవుల పక్షం వారి పేరైతే ధర్మరాజు తర్పణం వదలడం జరుగుతూ ఉంటుంది. పురోహితుడు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, జయద్రథుడు, శకుని మొదలైన వారి పేర్లు చదివినప్పుడు శ్రాద్ధాలు, తర్పణాలు వదిలేందుకు ధృతరాష్ట్రుడు అవును తనవారే అని నిర్వహిస్తూ ఉంటారు. అలా మరణించిన వారి పేర్లు పురోహితులు చదవడం, తదుపరి ఎవరి తరపు వారైతే వారు తర్పణాలు వదలడం జరుగుతూ ఉంటుంది. ఈ దశలో పాండవులకు సంబంధించిన పేరు అయితే తమవారే అని ధర్మరాజు తర్పణాలు వదులుతూ ఉంటారు. ఇలాంటి తరుణంలో కర్ణుడి పేరు పలుకుతారు పురోహితులు. ఆ సమయంలో ధర్మరాజు తనకు సంబంధించిన వాడు కాదులే అని ధృతరాష్ట్రుడు ఊరుకుంటాడు. ఇలా ఇరువురూ స్పందించరు. ఈ దశలో సమీపంలోనే ఉన్న కుంతీదేవి మనసు కకావికలమైపోతూ ఉంటుంది. గుండెల్లో దాగిన సత్యం చెప్పవలసిన సమయం ఆసన్నమైన తరుణంలో తనలో తనే నలిగిపోయి కుమిలిపోతూ ఉంటుంది. కర్ణుడి పేరు వినగానే అక్కడున్న అందరూ కర్ణుని చీత్కరించుకుంటూ ఉంటారు. ఇలాంటి వాడికి ఎటువంటి పిండ ప్రదానాలు చెయ్యకూడదని రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా ఉండగా ఒక మూల నుంచి కుంతీదేవి ఎంతో దుఃఖంతో శోకిస్తూ ఉంటుంది. ఆ సమయంలో అందరి ముందు బయటకు వస్తుంది. అశ్రు నయనాలతో వణుకుతూ కుంతీదేవి ఇలా పలుకుతుంది. నాయనా ధర్మజ, నీకు రహస్యం చెప్పాలి నాయనా. ఆ రహస్యం నా హృదయంలోనే దహనమవుతోంది. ఇక ఇప్పుడు దాన్ని దాచడం నా వల్ల కాదు, వ్యర్థం. నీకు ముందుగా పుట్టిన మరొక సంతానం ఉంది నాకు. ఆ సంతానమే కర్ణుడు. యుద్ధంలో నువ్వు హతమార్చిన ఆ వీరుడు మీ అన్నయ్య కర్ణుడు నా మాతృగర్భంలోనే పుట్టిన పుత్రుడు నాయన. తల్లి మాటలతో ధర్మరాజు ఒక్కసారిగా నిశ్శబ్దమైపోతాడు. కళ్లల్లో అగ్నిపర్వతం ఉవ్వెత్తున ఎగసిపడుతుంది. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? మా శత్రువుగా దుర్యోధనుడి తోడుగా ఉన్న ఆ కర్ణుడు నా అన్నయ్య. నువ్వు ఈ సత్యం ఎందుకు దాచావు? యుద్ధానికి ముందు ఎందుకు చెప్పలేదు? నాకీ రహస్యం చెప్పాలని అనిపించింది. కాని దాన్ని చెబితే నీ ధర్మం, నీ యుద్ధం, నీ నిర్ణయం కంపించిపోతుందేమోనని భయపడ్డాను తండ్రి. నువ్వు యుద్ధం చేయకుండా వెనుదిరిగి ఉండేవాడివి కాబట్టి దాచుకున్నాను నాయన. కర్ణుడికి పిండ ప్రదానం చేయి నాయన. సూర్య వరప్రసాదం వలన జన్మించిన ఆ వీరుడికి కూడా తిలోదకాలివ్వు అని విషన్న హృదయంతో కన్నీరు మున్నీరై పలుకుతుంది. అవును నాయన, సూర్యదేవుని అనుగ్రహంతో పుట్టినవాడు
కాని లోకనింద భయంతో నేను ఆ శిశువును విడిచిపెట్టేశాను. నీ శత్రువు కాదు, నీ సహోదరుడు. నా పొరపాటు వల్లే విధి ఆ వంశాన్ని ప్రకటింపనివ్వలేదు అని నదిలా కన్నీరు ప్రవహించే కళ్ళతో చెబుతుంది కుంతీదేవి. చిన్నారి నా తండ్రి, నీకు తల్లి నేనేరా, కడుపులో దాచుకుంటా అమ్మ ఒడిలో ఆదమరచి బంగారు కలల్ని కనరా. కర్ణుని మరణానంతరం అతను తన అన్నగారిని తెలిసి ధర్మరాజు బాధపడతాడు. అమ్మా, నీ మనసులో దాగిన ఈ రహస్యం వలన ఎన్ని పాపాలు జరిగిపోయాయో తెలుసా? నా చేతనే నా సోదరుడు మరణించాడు. పాండవుల రక్తంలో భాగమైన అతడు శత్రువుగా నిలిచిపోయాడు. ఇది ఏ ధర్మం, ఏది మాతృకృత్యం? దీంతో కుంతీదేవి తల వంచుతుంది. నా మనసు కూడా ఈ భారాన్ని భరించలేక తలదించుకుంటోంది. ఒక స్త్రీగా, తల్లిగా నా జీవితం సిగ్గుతో నిండిపోయింది. కర్ణుడు నా సోదరుడేనన్న విషయం ముందే తెలుసుంటే ఇంత జననష్టం వాటిల్లేది కాదు అని దుఃఖిస్తూ వణుకుతున్న స్వరంతోనే గోత్రనామాదులు చెబుతూ కర్ణుడికి తిలోదకాలు అర్పించిన అనంతరం తన తల్లి దాచిన రహస్యంతో స్త్రీజాతిపైనే అసహించుకుంటాడు ధర్మరాజు. దీంతో తల్లి కుంతి ధర్మరాజును ఓదార్చడం ప్రారంభిస్తుంది. తల్లి మాటలకు ధర్మరాజు ఆగ్రహించి ఇంత పెద్ద విషయాన్ని దాచి సోదరుని చంపించి మమ్మల్ని హంతకులను చేసేశావు అంటూనే తల్లి మాటలను ఏవగించుకుంటాడు ధర్మజుడు. ఇకపై స్త్రీలందరూ రహస్యాన్ని దాచుకునే శక్తిని కోల్పోవుదురుగాక అంటూ మీ స్త్రీ జాతి నోటిలో నువ్వు గింజ నానినంతసేపు కూడా రహస్యం దాగరాదు, ఇదే నా శాపం అంటూ ప్రతిన పూనుతాడు. ఈ శాపమే కాలక్రమేణా ఆడవారి నోట్లో నువ్వు గింజ కూడా నానదు అనేది ఓ సామెతగా ఏర్పడిపోయింది. ఈ శాపం మహాభారతానికి చెందినది. ధర్మశ్రేష్ఠుడు అజాతశత్రువైన ధర్మరాజు ఆగ్రహంతో దుఃఖంతో తన తల్లి కుంతీమాతను శపించడం జరుగుతుంది. తల్లిని శపించడం తప్పని ధర్మం తెలిసి స్త్రీజాతి మొత్తానికి ఈ శాపం తగిలేలా శపించడం జరుగుతుంది. అమ్మా, నిన్ను శపించాలనుకోలేదు, కాని నువ్వు చూపించిన మార్గం స్త్రీజాతికి ఒక పాఠంగా ఉండాలన్నదే నా అంతరార్థం. రహస్యాన్ని దాచడం ఎన్ని అనర్థాలు తెస్తుందో ఇదే ఉదాహరణ. అందుకే ఇది శాపంగా నిలవాలి. ఈ రోజు నుంచి ఏ స్త్రీ కూడా తన హృదయంలో ఏ విషయాన్ని దాచుకోలేదు. ఒకవేళ వారు ఆ రహస్యాన్ని దాచినా ఏదో ఒక రోజు అది తప్పక వెలుగులోకి వస్తుంది. ఇది నా శాపం, ధర్మం సాక్షిగా. యుగాలు గడిచిన ఈ శాపం స్త్రీజాతికి సత్యమై నిలుస్తుంది. దీంతో మేఘాలు గర్జిస్తాయి, గంగానదిలో అలజడి రేగుతుంది, గాలులు వేగంగా వీస్తాయి, కుంతి కన్నీటి బిందువులు నేలపై పడతాయి. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: సత్యం ఎంత బాధాకరమైనదైనా దాన్ని దాచడం కన్నా చెప్పడమే పరమ ధర్మమని, ధర్మం ముందుంటే రహస్యం అవసరమే ఉండదని. ప్రతినిత్యం ఓ పురాణ కథనం, సూటిగా స్ఫూర్తిమంతంగా సామాజిక సందేశంగా. ధర్మం చెప్పే కథల సవ్వడి, జ్ఞానం చెలరేగే కథన ఒరవడి. అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది ఆరుబయట వెన్నెల్లో జోకొట్టే కథల్లా వేటూ న్యూస్.